చాలా దాంతోనే దానికంటే ఎక్కువ వాళ్ళు ఆశించొద్దు, ప్రజలు ఒప్పుకోరు. రేపు మిమ్మల్ని కూడా అదే నేరుగా మీ ప్రచారంలో అదే ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం ఇచ్చాము, విద్యుత్ శాఖ ఇచ్చాము, ఫైనాన్స్ ఇచ్చాము, ఇంకేమి ఇవ్వాలి బట్టి విక్రమార్క కుటుంబానికి వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్తారు? అవును, కానీ 10 సంవత్సరాలు నేను కాపాడాను క్యాడర్ని. ఈ జిల్లాలో 10 సంవత్సరాలు మేము కాపాడాం క్యాడర్ని. వాళ్ళు మాకు అపోజిషన్ చేసిన వాళ్ళు, మాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అటువంటి క్యాడర్ని కాపాడుకొని 10కి 10 సీట్లు మేము గెలిచి వచ్చాం ఈడంటే ఆ క్రెడిట్ గోస్ టు హూమ్? ఎవరికి పోతుంది ఆ క్రెడిట్? బట్టి విక్రమార్క గారు. మరి బట్టి విక్రమార్క గారితో సహా నేను అడుగు వేసి నేను చేశాను. బట్టి విక్రమార్క గారికి చేసిన దానికి ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు. మరి నేను చేసిన దానికి అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థి అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గం చాలా పెద్ద ఎత్తున నందిని గారిని అయితే టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ చేస్తున్నారు మీ పైన. సెంట్రల్లో రాజకీయాలపై అవగాహన ఉండాలి, నందిని గారికి రాజకీయాల్లో అవగాహన ఉందా? అది మీరు చెప్పాలి. జాతీయ స్థాయిలో అటు బీజేపీ నేతలను కావచ్చు, ఇతరత్ర నేతలను పూర్తిగా విమర్శించాల్సి ఉంటుంది, వాళ్ళ తప్పులను ఎత్తి చూపాల్సి ఉంటుంది. రేణుకా చౌదరి అయితే సమర్థవంతంగా ఫైర్ బ్రాండ్గా ఆమె పేరుగాంచింది. ఖచ్చితంగా ఎవరినైనా ఎంత పెద్ద నేతనైనా ఢీ కొడుతుంది. మరి నందిని గారికి ఆ శక్తి ఉందా? ఇలాంటి ప్రశ్నలు అనేక ఉత్పన్నం అవుతున్నాయి కదా. అవకాశం ఇస్తే చూపిస్తాను. మధురలో చూపించాను. పోయినసారి మధురలో సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారే దృష్టి పెట్టారు మధిర నియోజకవర్గం పైన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దృష్టి పెట్టారు మధిర పైన. నేనున్నానని చెప్పి ఆ బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొని తిరిగారు. అప్పుడు కూడా నేను సార్ ఒక 4-5 డేస్ ముందే ప్రచారానికి వచ్చారు. అప్పుడు మొత్తం ప్రచారం చేసి బట్టి విక్రమార్క గారికి గెలిపియలే. అంటే అది సమర్థ కాదా? 100% సమర్థత కాదనలేము. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా నేను క్యాడర్ని కాపాడుకొని బట్టి విక్రమార్క గారి కోసం ప్రచారం చేసి గెలిపించాముగా, అది సమర్థ కాదా? క్యాడర్ని కాపాడుకోవటమే చాలా పెద్ద సమర్థ. మీ ధైర్యం ఏంటి నందిని గారు? అసలు మీ ధైర్యం ఏంటి? అంటే బట్టి విక్రమార్క గారు ఉన్నారని మీ ధైర్యమా? బట్టి విక్రమార్క గారు ఉన్నారని ధైర్యం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం నాకు నా పైన కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఐ కెన్ డూ ఇట్ బెటర్ దెన్ ఎనీవన్. ఏంటి మీ విజన్ అంటే ఒకవేళ ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ నందిని గారికి ఇస్తే నందిని గారు ఏం చేయబోతున్నారు? మధురలో నేను ప్రజలకి ఎట్లా సేవ చేస్తున్నాను, ఇక్కడ స్టేట్ ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి స్టేట్ ద్వారా వచ్చిన పథకాలు ఎట్లా అందిస్తున్నాను, ఇప్పుడు దాకా సెంటర్ నుంచి వచ్చింది ఏంటిది అనే చూస్తే ఏం లేదు. అది కూడా పోరాటం చేసి తీసుకువచ్చి నా ఖమ్మం ప్రజలకి నేను అందించాలి. అది నా సమస్య. దేశంలో ఉన్న సమస్య పైన కూడా మన ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది అంతా సరిగ్గా చేయటానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్న అందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందించడానికి, న్యాయం చేయటానికి, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి కృషి చేస్తాను.